హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే హాయ్, మై నేమ్ ఈ షహనాజ్. నేను వీక్లీ ట్వైస్ లాంగ్ వీడియోస్ అండ్ మధ్య మధ్యలో రీల్స్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. వీడియోస్ షూట్ చేయడం అండ్ ఎడిట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక్కడైతే నేను లాస్ట్ వీక్ లాంగ్ వీకెండ్లో నేను నా హస్బెండ్ ఒక క్యాఫేకి అయితే వెళ్ళాము. ఆ తర్వాత అక్కడే డీమార్ట్ ఉంటే దగ్గరలో వెళ్ళి మాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ అయిపోయినవన్నీ తీసుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడ నేను నైకా నుంచి ఏదో ఆర్డర్ చేసినవి ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. ఇది మస్కారా చాలా బాగుంది. దీని రివ్యూ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ షార్ట్లో పోస్ట్ చేశాను, చెక్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఇంకా యాక్నీ ఉంటే ఈ జెల్ వాడండి, చాలా సూదింగ్గా ఉంటుంది. అండ్ నేను ఇది 3rd or 4th ట్యూబ్ అనుకుంటా ఆర్డర్ చేయడం. సో ఇక్కడైతే మా కుకింగ్ ఆంటీ రాకముందే నేనే రైస్ అయిపోయింది కాబట్టి నేను బాక్స్లో వేసి పెడుతున్నా. యూజువల్లీ ఇవన్నీ తనే చూసుకుంటుంది, కానీ నేను ఈరోజు తీసి పెడదాంలే అని చెప్పి వచ్చేలోపు బాక్స్లో వేసి ఉంచాను అనమాట. సో కొద్దిగా తీసుకురావడం బెటర్ అనిపించింది ఈసారి. లాస్ట్ టైంకి వచ్చిన రైస్ అన్నీ పురుగులు అని వచ్చేసాయి. మీలో ఎవరికైనా ఏమైనా టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి కమెంట్స్లో. సో ఇక్కడైతే నేను నా దగ్గర ఉన్న బేకరీ స్పూన్స్ ఉంటాయి కదా, వాటిలో తీసి ఒక స్పూన్ పెట్టేసా. బికాజ్ అది ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది కుకింగ్ ఆంటీకి రైస్ తీసినప్పుడు. సో అందుకే అది యూస్ చేశాను అనమాట. ఎక్కడికక్కడ బాస్మతి రైస్ ఇంకా నార్మల్ డైలీ యూస్ చేసే రైస్ సపరేట్గా బాక్సెస్లో పెట్టేశాను. సో ఆ రోజైతే ఆంటీ ఆలూ ఫ్రై ఇంకా రసము పప్పు ఏదో చేసినట్టున్నారు. సో అదైతే తినేసాము లంచ్కి. సో నైట్ మాత్రం అయితే పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే ఆంటీ రానని చెప్పింది, వాళ్ళ ఇంట్లో చిన్న ఈవెంట్ ఉండే. సో నేనే ఇంకా ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా అని చెప్పి ఇడ్లీస్ పెట్టేసాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. సో జెప్టోలో అయితే బ్రెడ్, మిల్క్ ఇంకా బిస్కెట్స్ అయితే ఆర్డర్ చేశాను. నేను ఎప్పుడైనా టీ చేసుకుందాము అన్న టైంలోనే మిల్క్ ఉండదన్నమాట ఇంట్లో. సో అందుకే ఇంకా అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకున్నాను జెప్టోలో నుంచి. జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి చాలా ఈజీ అయిపోయింది. 6-7 మినిట్స్లోనే వచ్చింది ఈసారి ఏంటో. తర్వాత లంచ్కి కూడా జస్ట్ రైస్ పెట్టేసి ఎగ్ ఫ్రైడ్ రైస్లా ప్రిపేర్ చేశాను. అండ్ నైకా పార్సల్స్ చాలా రోజుల నుంచి అలానే ఉన్నాయని చెప్పి ఓపెన్ చేశాను. ఇక్కడైతే కొన్ని ఫేస్ స్క్రబ్స్ ఇంకా ఫేస్ ప్యాక్ ఆర్డర్ చేశాను O3 నుంచి. ఇవి బాగానే ఉంటాయి. నేను ముందు కూడా అర్బన్లో వీటినే యూస్ చేశాను అనమాట. తర్వాత లాక్టోకాలమైన్ ఇందులో మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్లా ఉంది అని చెప్పి చూసి ఆర్డర్ చేశాను అనమాట. ఎలా ఉందో ఇంకా తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం. ఏదో షాంపూ ఫ్రీ సాషే ఇచ్చాడు, నేను యూస్ చేశాను, చాలా బాగుంది. స్మెల్ ఎస్పెషల్లీ చాలా బాగుందన్నమాట. తర్వాత అలోవెరా జెల్ ఆర్డర్ చేశాను. అండ్ దెన్ 2 మాస్క్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో ఓవరాల్గా ఇవి నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్. ఆ రోజు ఈవినింగ్ ఒక రిసెప్షన్కి అయితే వెళ్ళాలన్నమాట. 4 శారీస్ తీసాను, కానీ లాస్ట్కి ఈ ఫ్యాన్సీ శారీని అయితే చూస్ చేసుకున్నాను. ఇంకా అది మా హస్బెండ్ షర్ట్కి కూడా మ్యాచ్ అవుతుందని చెప్పి ఇలా అయితే రెడీ అయిపోయాము. సో అప్పటికే చాలా వర్షం పడుతుంది బయట. సో అదే రోజు మా కుకింగ్ ఆంటీ వాళ్ళ హౌస్లో కూడా చిన్న ఈవెంట్ ఉన్నింది, ఉయ్యాల ఫంక్షన్ అంటారు కదా అది. సో వెళ్తూ ఒకసారి మీట్ అయ్యి వెళ్దామని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళి కలిసి మళ్ళీ రిసెప్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంత మెస్ ఉంటుంది ఖచ్చితంగా. సో మా కుకింగ్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మీట్ అయిన తర్వాత మేము క్యాబ్ బుక్ చేసుకొని ఈవెంట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వర్షం కొంచెం తగ్గినట్టు అనిపించింది.
చాలా ట్రాఫిక్ అయితే ఉన్నింది యాజ్ యూజువల్. సో ఎవరి ఈవెంట్కి వెళ్ళాము అని చెప్పలేదు కదా. సో తను మా పాత ఆఫీస్లో కలీగ్ అనమాట. సో మా హస్బెండ్కి క్లోజ్ ఫ్రెండ్. సో మా పాత ఆఫీస్లో కొంతమంది కలీగ్స్ అయితే వచ్చారనమాట వేరే ప్లేసెస్ నుంచి. వాళ్ళని కూడా మీట్ అయ్యాము. సో ఇంకా వాళ్ళని మీట్ అయ్యి హ్యాపీగా రిటర్న్ అయితే అయిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద లాస్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.